నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్పై పోసాని తీసుకొచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసాన్ని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3న పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 2 రోజుల పాటు పోసానిని నర్సరావుపేట 2 టౌన్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే ఆ 2 రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసాన్ని పీటీ వారెంట్పై తీసుకువెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ లభించింది. ఆదోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ నిన్న బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసాని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, మనం చూసుకున్నట్లయితే గనక సినీ నటుడు రచయిత అయినటువంటి పోసాని కృష్ణమురళికి అయితే మాత్రం ఓరట లభించినట్టే లభించి మరలా ఈరోజు ఆయన కోర్టులో జైల్లోనే ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన పైన అటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పలు జిల్లాలలో పలు చోట్ల ఈయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే బెయిల్ అయితే మంజూరైంది కానీ దానికి సంబంధించి ఆ జైలు నుంచి మాత్రం విడుదలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి ఆ కేసులకు సంబంధించి సిఐడి పోలీసులు అయితే మాత్రం పీటీ వారెంట్ అయితే వేశారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ క్రమంలోనే పోసాని ఉన్నటువంటి కర్నూలు జిల్లా జైలుకి అయితే గుంటూరు సిఐడి పోలీసులు కూడా వెళ్ళారని కూడా మనకు సమాచారం ఉంది. పీటీ వారెంట్ పోసాని కోర్టులో హాజరుపరచనున్నట్టు కూడా తెలుస్తుంది.
కర్నూలు జిల్లా నుంచి ఆన్లైన్ లో ఏదైతే సిఐడి పోలీసులు ఉన్నారో కర్నూలు జిల్లా జైలు నుంచి ఆన్లైన్ లో ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. కాగా ఇప్పటికీ అన్ని కేసుల్లో పోసాని కృష్ణమురళికి అయితే బెయిల్ అయితే మంజూరైందని మనం చెప్పాలి. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ తో పోసాని విడుదలకు బ్రేక్ పడిందని కూడా మనం చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి బెయిల్ అదేవిధంగా మంగళవారం ఆయనకి కర్నూలు డిఎస్ఎఫ్ కోర్టులో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ జనసేన పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో ఆయన అరెస్ట్ సంగతి అందరికీ తెలిసింది. ఈ క్రమంలో ఆయనకి బెయిల్ కూడా నమోదైంది. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పోసానిపై జనసేన నేత రేణు శర్మ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైన నేపథ్యంలో బిఎస్ఎన్ఎస్ 353, 353(2), 353(C) సెక్షన్ల కింద అయితే మాత్రం పోలీసులు అయితే అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మార్చి 5వ తేదీన నుంచి కూడా పోలీసులు కర్నూలు జైల్లో ఆయన పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు విజయవాడలో కూడా చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేయడంతో భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళి పైన ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల పీటీ వారెంట్ పై కోర్టులో పోసాని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కూడా విధించిన సంగతి అందరికీ తెలిసింది. నేడు పోసానికి విజయవాడలో చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేయడంతో గత వైసీపీ ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఆ క్రమంలోనే నాటి ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఆయన విరుచుకుపడినటువంటి అభ్యంతరకర భాష. కావున మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం పోసాని కృష్ణమురళికి ఇంకా మరికొంత జైల్లోనే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ పీటీ వారెంట్ పైన విచారణ చేసినటువంటి అధికారులు కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందో మరి కొద్దిసేపట్లో మనకు తెలవనుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.